వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం రెగ్యులర్గా ఎంసెట్ అండ్ ఈసెట్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మ్యాథమెటిక్స్ లో ఇంటిగ్రేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. మనం ప్రీవియస్ గా కొన్ని ఫార్ములాస్ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎంసెట్ లో ఈసెట్ లో అడిగేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాము. ఎవరైతే కోచింగ్ తీసుకోకుండా ఓన్ గా ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళకి ఈ మీ యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ తో పాటు ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. Now coming to the topic questions. Now this is the first question. It was asked in AP September 2020 అంటే కోవిడ్ టైంలో అడిగినటువంటి ప్రాబ్లం అన్నమాట. ఇది చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ స్వాన్ ఇన్ఫినిటీ డిఎక్స్. ఓకే, ఇలా ఒక సిరీస్ ఇచ్చాడు. ఇది ఏ సిరీస్? ఇక్కడ చూడండి, 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ అప్ టు ద ఇన్ఫినిటీ. ఇది దేనికి ఎక్స్పాన్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ ని ఈ విధంగా రాయవచ్చు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈస్ 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంటైర్ టర్మ్ ప్లేస్ లో నేను ఈ పవర్ ఎక్స్ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఇదే ఆన్సర్. ఒకే ఒక్క స్టెప్ తో డైరెక్ట్ గా వేసేయచ్చు. ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇంత ఎక్స్పాన్షన్ ఇచ్చాడు కదా, ఇది ఎలా చేయాలని చెప్పి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి మీరు కన్ఫ్యూజ్ అవుతా అక్కడ బాధపడతా ఉంటారు. సింపుల్ ప్రాబ్లం ఇదంతా. దీని మొత్తాన్ని ఏం రాయొచ్చు అంటే ఈ పవర్ ఎక్స్ గా రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ కి ఎక్స్పాన్షన్ ఫార్మ్ అన్నమాట. ఓకే, ఈజీగా 1 మార్క్ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చూడండి, ఇది అసలు ఇంకా చాలా సింపుల్ ప్రాబ్లం. 2020లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 2 ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, నో ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఆప్షన్స్ లో ఇది ఫ్రాక్షనే కదా, కాబట్టి నో ఫ్రాక్షన్ అనేది కామన్. సో ఇప్పుడు మీకు అసలు ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్. డిగ్రీ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ పవర్ 5 ఉంది అనుకోండి, దీని పవర్ ఎంత? 4 ఈజ్ లెస్ దాన్ 5. అంటే ఇది డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అయితే కనుక దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి అంటే డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్. ప్లీజ్ నోట్ డౌన్ దట్ ఆల్సో. డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డిగ్రీ ఆఫ్ డినామినేటర్ అయితే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే సపోజ్ ఎక్స్ పవర్ 5 బై ఎక్స్ పవర్ 4 అన్నాడు. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4,
కాబట్టి అది ఏమవుతుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్. న్యాచురల్ నెంబర్ అండ్ ఫ్రాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథమెటికల్ రిలేషన్ 3 × 2/5 అన్నారు అనుకోండి, ఇదేంటిది, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని, ఆ ఫండమెంటల్ బేస్ చేసుకుని చెప్తా. ఇక్కడ చూడండి, పవర్ ఎంత ఉంది, x⁴ ఉంది. ఇక్కడ పవర్ ఎంత, డిగ్రీ ఎంత ఉంది, 3 ఉంది. సో ఇక్కడ 4/3. 4/3 అంటే ఏ ఫామ్ లో ఉంది, ఇది చూడండి, న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ డినామినేటర్. కాబట్టి ఇది ఏ ఫ్రాక్షన్ అవుతుంది అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. చాలా సింపుల్ ప్రాబ్లం. ఇక్కడ ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ ఈజ్ less than denominator. Numerator is less than denominator. That is called as the proper fraction. Whereas improper వచ్చేసరికి degree of numerator is greater than degree of denominator. Degree of numerator is greater than degree of denominator అయితే కనుక అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇప్పుడు ఆప్షన్ ఏంటిది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనం పెన్ను కూడా పెట్టుకోకుండా ఆన్సర్ చేసేయచ్చు. చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకే, రెండు కూడా అంతే, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. కాకపోతే మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి. ఓకే, నౌ కమింగ్ టు దిస్ వన్. ఇది మీరు సాల్వ్ చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్. ఇలా ఇచ్చిన దానికి మనకి సైన్ స్క్వేర్ ఎక్స్ కి కాస్ స్క్వేర్ ఎక్స్ కి సైన్ పవర్ 4x కి ఇలాంటి వాటికి ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ అనేది లేదు, జస్ట్ సైన్ ఎక్స్ గా మాత్రమే ఉంది. సో కాబట్టి మీరు దీన్ని ఏం రాయొచ్చు అంటే, మీరు సింపుల్ గా ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ని కాస్ ఎక్స్, ఇక్కడ కాస్ క్యూబ్ ఎక్స్ ని కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ dx. Just a simplification. Next, integral of sin cube x into cos x. Cos square x అంటే ఇక్కడ మీకు చూడండి, బేసిక్ రిలేషన్ ట్రిగ్నామెట్రీ, sin square x plus cos square x equal to 1. So cos square x equal to 1 minus sin square x. రాయొచ్చు కదా, 1 minus sin square x. So 1 minus sin square x dx. 1 minus sin square x dx. సో దీనికి ఇప్పుడు అంతా కూడా సైన్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక టర్మ్ ని కొంత ఒక ఫ్రాక్షన్ అనుకుంటే sin x ఈక్వల్ టు t అనుకోండి. ఓకే, assume sin x ఈక్వల్ టు t. సో దీని డిఫరెన్షియేషన్ చేయండి. sin x కి డిఫరెన్షియేషన్ ఏంటి, sin x కి డిఫరెన్షియేషన్ cos x dx. ఓకే, sin x differentiation cos x dx with respect to t, dx by t. ఓకే, dy sin x ఇక్కడ చూడండి, మీకు d by dx of sin x, d by dx of here d by d with respect to t చేయాలి, with respect to t. So d by dt of sin x equal to t. సో దీన్ని సింపుల్ చేస్తే, డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, cos x ఇంటూ dx ఈక్వల్ టు dx బై dt ఈక్వల్ టు 1. సో దీని నుంచి cos x dx ప్లేస్ లో dt. సో cos x dx, ఇక్కడ చూడండి, ఇది cos x, ఇది dx. దాని ప్లేస్ లో ఏం రాయొచ్చు, మీరు dt రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ dt. sin x ప్లేస్ లో t రాయొచ్చు. సో అదే ఇక్కడ రాస్తా, ఇంటిగ్రల్ ఆఫ్ sin క్యూబ్ x అంటే t క్యూబ్, cos x dx అంటే dt, 1 minus sin square x అంటే t స్క్వేర్ ఇంటూ dt, t క్యూబ్ ఇంటూ 1 minus t స్క్వేర్ ఇంటూ dt. సో దీన్ని సింప్లిఫై చేయండి, t పవర్ 4 minus t పవర్ 5, t పవర్ 4 minus t పవర్ 5 ఇంటూ dt ఇంటూ టోటల్గా dt. సో దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, t పవర్ 4 కి t పవర్ 4
plus 1 by 4 plus 1 minus t power 5 plus 1 by 5 plus 1 plus c. సో దీన్ని t power 5 by 5 minus t power 6 by 6 plus c. ఓకే, సో ఇక్కడ సారీ ఇక్కడ మీకు చూడండి డిఫరెన్షియేషన్ సారీ శ్రామ్ t power 5 multiplication t cube. ఓకే, సో దీని డిఫరెన్షియేషన్ t cube plus 1 అంటే t power 4 t power 4 by 4 minus t power 6 by 6 plus c. t అంటే ఏంటి sin x, సో sin power 4x sin x sin power 4x by 4 minus sin power 6 x by 6 plus c. సో అదే చూడండి 1 by 4 sin power 4x minus 1 by 6 sin power 6 x plus c. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలాంటి క్వశ్చన్స్ కి మనం ఈజియెస్ట్ అంటే ఈ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ క్యూబ్ ఎక్స్ ని మనకి ఇంటిగ్రేషన్ చేయడానికి అనుకువగా తీసుకురావాలి. సో అది ఎలాంటి మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ట్రిగ్నోమెట్రీ రిలేషన్స్ తీసుకోండి, ఆల్జీబ్రిక్ రిలేషన్స్ తీసుకోండి, ఇంకా ఎనీ మ్యాథమెటికల్ రిలేషన్స్ తీసుకున్నా కానీ ఈ యొక్క ఎంటైర్ బిగ్ ఎక్స్ప్రెషన్ ని స్మాల్ ఎక్స్ప్రెషన్స్ గా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఇంటిగ్రేషన్ వచ్చేస్తుంది. ఏదైనా కానీ ప్రీవియస్ వీడియోలో చెప్పినటువంటి ఆ విత్ ఇన్ ద ఫార్ములాస్ లోనే ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ దిస్ ప్రాబ్లం. దీనికంటే ముందు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సమ్ ఈజియెస్ట్ వన్ కంపేర్ టు దట్, మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక్కసారిగా మేజర్ ప్రాక్టీస్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఆఫ్ 8 power 1 plus x plus 4 power 1 plus x by 2 power 2x dx ఈక్వల్ టు అన్నాడు. ఇది మే 18న 2023లో అడిగినటువంటి ప్రాబ్లం. సో దీనికి సేమ్ ఫస్ట్ అదే ఇచ్చినటువంటి ప్రాబ్లంనే నేను రాసిన ఇంటిగ్రల్ ఆఫ్ 8 power 1 plus x plus 4 power 1 plus x by 2 power 2x ఇంటూ టీఎక్స్. చాలా సింపుల్ గా ఉంటుంది చూడండి. ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ అని చెప్పి మీరు కంగారు పడద్దు. సింపుల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ 8 power 1 ఇంటూ 8 power x రాయొచ్చు కదా. ఏ ఫార్ములా ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం. చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఫార్ములాస్, అందుకే బేసిక్స్ అనేది మర్చిపోవద్దు. బేసిక్సే నేర్చుకోండి, 1 డే వేస్ట్ అయినా కానీ బేసిక్స్ నేర్చుకోండి. ప్లస్ 4 power 1 ఇంటూ 4 power x by 2 power 2x ఇంటూ dx. ఇంకా సింప్లిఫై చేయొచ్చు దీన్ని ఎలా. ఇక్కడ 2 power 2x ఉంది కదా, దీన్ని 8 power 1 ఇంటూ దీన్ని సింపుల్ గా 8 అంటే ఏం రాయొచ్చు 2 cube ఇంటూ x ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ x బై 2 power 2x dx. ఇక్కడ 2 power 2x ఉంది, 2 power 2x ఉంది, ఇక్కడ 2 power 3 ఉంది. కాబట్టి దాన్ని సింప్లిఫై చేయడానికి ఈ యొక్క టర్మ్ లో నేను 2 power 2x అనేది కామన్ తీస్తాను. అప్పుడు ఏమవుతుందంటే 8 ఇంటూ 2 power x ప్లస్ 4 8 ఇంటూ 2 power x ప్లస్ 4 బై 2 ఇంటూ 2 power 2x dx. సో ఇప్పుడు 2 power 2x క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఉండేది ఏంటి అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 8 ఇంటూ 2 power x ప్లస్ 4 dx. ఇది ఇంకొక ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ టు ద బేస్ ఈ. నేను చెప్పినటువంటి ఫార్ములా లాగ్ ఏ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ టు ద బేస్ ఈ ప్లస్ సి. ఇదే ఫార్ములా. సో 8 ఇంటూ 2 power x by log 2
బేస్ సి ప్లస్ 4 ఇంటూ 1 ఉంటుంది కాబట్టి 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ 4x ప్లస్ సిఎన్. సో ఇది ఫైనల్ ఆన్సర్. 8 ఇంటూ 2 పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ టు ద బేస్ సి ప్లస్ 4x ప్లస్ సి. సో ఇక్కడ ఆప్షన్ ఏది ఉందో చూడండి. 8 ఇంటూ 2 పవర్ ఎక్స్ లాగ్ టు బేస్ సి ప్లస్ 4x ప్లస్ సి. ఓకే, సో సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 8 ఇంటూ 2 పవర్ ఎక్స్ లాగ్ టు ద బేస్ సి ప్లస్ 4x ప్లస్ సి. సో ఇది ప్రీవియస్ గా అడిగినటువంటి ప్రాబ్లం, మే 2023లో అడిగినటువంటి ప్రాబ్లం. సో మీకు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ ఇంటిగ్రేషన్స్ మీద ప్రాబ్లమ్స్ అనేది అడుగుతాం జరుగుతుంది. ఇంకా మరిన్ని ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోస్ లో సాల్వ్ చేసుకుందాం. సో ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ ప్లీజ్ జాయిన్ ఇన్ వాట్సాప్ గ్రూప్ ఆఫ్ దిస్ నెంబర్ 8978030316. దాంట్లో ఏంటంటే మీకు కొన్ని పీడిఎఫ్స్, కొన్ని అప్డేట్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. థ్యాంక్ యూ.